శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితంలో సమస్త శుభాలు కలగాలంటే పొరపాటున కూడా ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు దైనందిన జీవితంలో అదృష్టం కలిసి రావాలన్నా, సమస్త శుభాలు లభించాలన్నా కొన్ని తప్పులు అసలు చేయకూడదు. ఆ తప్పుల్లో ముఖ్యమైనవి ఏంటంటే, సోమవారం రోజు తలకి నూనె రాసుకోకూడదు. దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే మంగళవారం పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళకూడదు. శుక్రవారం కోడల్ని పుట్టింటికి పంపించకూడదు. ఈ నియమాలు పాటించాలి. అలాగే గోళ్ళు ఎప్పుడు కత్తిరించుకోవాలన్నా ఇంటి లోపల మాత్రం గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఇంటి బయటకు వెళ్ళాలి, ఆరు బయటకు వెళ్ళి గోళ్ళు కత్తిరించుకోవాలి. అలాగే మధ్యాహ్నం పూట తులసి దళాలు కోయకూడదు. మధ్యాహ్నం కానీ రాత్రి సమయంలో కానీ తులసి దళాలు కోయకూడదు. ఉదయం పూట మాత్రమే కొయ్యాలి. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు చిమ్ముకోకూడదు, తల దూవుకోకూడదు. చాలామంది సూర్యాస్తమయం తర్వాత ఆడవాళ్ళు జడ వేసుకుంటూ తల దూవుకుంటూ ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తల దూవుకోకూడదు. అలాగే సూర్యాస్తమయం తర్వాత పెరుగు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు, ఉప్పు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. సూర్యాస్తమయం లోపే ఎవరైనా అడిగితే పెరుగు కానీ ఉప్పు కానీ ఇవ్వాలి. సూర్యాస్తమయం తర్వాత ఇవ్వకూడదు. అలాగే వేడివేడి అన్నంలో పెరుగు వేసుకోకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. ఎప్పుడైనా మీరు భోజనం చేస్తుంటే మధ్యలో పనుందని లేచి వెళితే అది అశుభం. కాబట్టి భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. అలాగే తల వెంట్రుకలు ఇంట్లో తీసుకోకూడదు. చాలామంది తల వెంట్రుకలు కట్ చేసుకోవడానికి ఇంట్లోనే కట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. గడప మీద పాదం పెట్టి వెళ్ళకూడదు. మనం గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పుడు కంగారులో చాలామంది గడప మీద కాలు పెట్టి వెళ్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కసువు ఊడవకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఇల్లు ఊడ్చేటప్పుడు అది దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. మనం బయటికి వెళుతున్నాము అంటే ఇల్లు ఊడ్చేసి ఉండాలి, అప్పుడే వెళ్ళాలి. అంతేగాని ఊడవని ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఊడుస్తూ ఉన్న సమయంలో కూడా బయటికి వెళ్ళకూడదు. ముందు ఇల్లు చిమ్మేసుకుంటే ఆ తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అలాగే గోడకు పాదం ఆరించి పడుకోకూడదు. చాలామంది మంచాల మీద పడుకున్నప్పుడు గోడ మీద పాదం పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. గోడ మీద పాదం పెట్టి పడుకొని నిద్రపోతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. గోడకు పాదం ఆడించి పడుకోరాదు. అలాగే రాత్రి సమయంలో వస్త్రాలు ఉతకరాదు. చాలామంది చీకటి పడ్డాక కుదరట్లేదని బట్టలు ఉతుకుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు. అలాగే అరిటాకులు ఎప్పుడైనా తెచ్చుకుంటే ఒక అరిటాకు తెచ్చుకోకూడదు. ఒకటి కంటే ఎక్కువ అరిటాకులు ఒకేసారి తెచ్చుకోవాలి. అలాగే చాలామంది చేతులు కడుక్కున్న తర్వాత చేతులు ఇలా జాడిస్తూ ఉంటారు. అలా జాడించకూడదు. చేతులు కడుక్కొని వాష్ బేసిన్ దగ్గర నీళ్ళు ఇలా జాడించకూడదు. అలా జాడిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఒకరు ధరించినటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఇంకొకరు ధరించరాదు. ఆడవాళ్ళు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్స్ కోసం వాళ్ళ జ్యువెలరీ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఒకరు ధరించినటువంటి బట్టలు ఇంకొకళ్ళు వేసుకోకూడదు. ఒకరు ధరించేటటువంటి ఆభరణాలు ఇంకొకరు ధరించరాదు. అలా ధరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు. చాలామంది ఆడవాళ్ళు ఆరోగ్య సమస్యల వల్ల ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతారు. ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటే తప్ప సాధ్యమైనంత వరకు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు. అలాగే శనివారం రోజు ఉప్పు కానీ నూనె కానీ కొనకండి. ఈ నియమాలు పాటిస్తే గనక మీకు అదృష్టం అనేటటువంటిది కలుగుతుంది, దురదృష్టం అనేటటువంటిది వెళ్ళిపోతుంది. దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.